స్వాగతం పలుకుతూ ఈనాటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆర్డీఓ గారు ఎమ్మెల్యే గారిని నేను పాదాభివందనం చేస్తున్నాను. అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఉద్యోగస్తులకి, అలాగే మా యొక్క లీడర్లకి, ప్రతి ఒక్కరికి అలాగే సభకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా స్త్రీ లేనిదే, స్త్రీ లేకుండా సృష్టి లేదు, అలాగే జీవం లేదు. అలాగే ఈ ప్రపంచాన్ని ఊహించుకోవడమే ప్రశ్నార్థకంగా అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంటికి పరిమితం కాకుండా మీరు ఒక సాధికారితగా ఒక మీరు అభివృద్ధి చెందితే కుటుంబం అభివృద్ధి చెందుతుంది, కుటుంబం అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందినట్లుగా మనం భావించాలి. కాబట్టి మన నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఖచ్చితంగా మీకు ఎక్కడున్నా కానీ సరే, ఏదైనా కానీ అన్ని రంగాల్లో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని ఒకే ఒక్క సంకల్పంతో ఆయన ఎంతో ఉన్నతితో మీ గురించి ఆలోచించి, అలాగే స్త్రీశక్తి పథకం అయితేనేమి, అలాగే తల్లికి వందనమనే కార్యక్రమం ద్వారా 10,000 రూపాయలని, అంటే దాదాపు 67 లక్షల మందికి అందించడం జరిగింది. కాబట్టి గ్యాస్ పథకం అయితేనేమి, ఇలా ప్రతి ఒక్కటి మీకు దగ్గరగా చేరుకోవడానికి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గతంలో కూడా డ్వాక్రా పథకాలను ప్రవేశపెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారే. డ్వాక్రా ద్వారా గతంలో 2 లక్షల రూపాయలు ఉంటే ఇప్పుడు 5 లక్షల రూపాయలు కూడా పెంచడం జరిగింది. కాబట్టి మీరు ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలుగా ఉండాలని కూడా తెలియజేసుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం ఎంతో అంటే అప్పుల పాలవుతున్నా కూడా, అప్పుల పాలైనా కూడా కానీ నా యొక్క ప్రజలు బాగుండాలని చెప్పి ఈ రాష్ట్రంలో భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు కానీ, అంటే ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రాన్ని కలిసికట్టుగా నిర్మించుకోవాలని చెప్పి ఆయన సంకల్పిస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన యొక్క గతంలో ఆయన సతీమణి అనేటువంటి భువనేశ్వరమ్మ గారు కళల రెక్కల ప్రోగ్రాం కూడా చేయించడం జరిగింది మాతోటి. కాబట్టి ప్రతి ఒక్కరూ నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన ఆశయాలను నిర్మించడానికి మనం కంకణబద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. గతంలో ఎన్టీ రామారావు గారు స్త్రీలకి ఆస్తిలో హక్కు కల్పించడం జరిగింది. అలాగే ఇప్పుడున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాల్లో, రాజకీయాల్లో, అలాగే విద్యలో 33% మీకు రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగింది. రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లో కూడా మీకు 33% రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మనం రాజకీయాల్లో కానీ, అలాగే వంటింట్లో ఉండాల్సిన మీరు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని గల్లీ నుంచి ఢిల్లీలో పార్లమెంట్ వరకు తీసుకెళ్తున్నారు. అలాగే అంటే ప్రతి ఒక్క దాంట్లో రిజర్వేషన్ కల్పించడాలు ఇలా మీకు చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరు ఎక్కడైనా కానీ మీరు కుటుంబంలో ప్రతి ఒక్క చిన్నది ఏదైనా కానీ మీరు ఉంటేనే ఈ యొక్క కుటుంబం కూడా, అంటే ప్రతి ఒక్కరు చూసుకుంటారు. కాబట్టి మీరు లేకుంటే ఆ కుటుంబం కూడా చాలా ఇబ్బందులకు గురవుతుంది. ఎందుకంటే తల్లిలా లాలించే తల్లులు కాబట్టి మీరు మాలాంటి పిల్లల్ని మీరు కూడా గుర్తెరిగి మీరేం చూసుకోవాలని, అలాగే మీ యొక్క పిల్లల్ని అందరినీ, మీ ఇంట్లో పిల్లలు ఉంటే కూడా ప్రతి ఒక్కరు కూడా వారిని యోగక్షేమాలు తెలుసుకుని వారి యొక్క నడవడికని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే, మహిళలు కుటుంబ పరిమితమే కాకుండా ఇంకా ఆర్థిక స్వావలంబన కొరకు, అంటే రాజకీయాలు అయితేనేమి, ఆర్థికంగా అయితేనేమి, పరిశ్రమలు పెట్టడానికి అయితేనేమి, ప్రతి ఒక్కదానికి కూడా మీరు ముందుకు వచ్చి మీరు ఉన్నతంగా ఎదిగి ఎంతో ఉన్నత శిఖరం అధిరోహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.